హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ గీత వంటగదిలో వంట చేయడంలో బిజీగా ఉంది. ఇక్కడ జున్ను ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాడు. బయట మంచం మీద రాజా నిద్రపోతూ ఉంటాడు. అబ్బాబా, ఈ వంట పనంతా ఎప్పుడైపోతుందో. త్వరగా టిఫిన్ రెడీ చేసి ఈయన్ని నిద్ర లేపాలి. ఈ జున్ను విసిగించకుండా కాసేపు ఆడుకుంటే బాగుండు. ఇక్కడ జున్ను తన బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక అందమైన పేపర్ ఏరోప్లేన్ ఎగురుతూ వచ్చి జున్ను దగ్గరలో పడుతుంది. జున్ను ఆ పేపర్ ఏరోప్లేన్ని చూస్తాడు. దాని దగ్గరకు వెళ్తాడు. అంతలో ఆ పేపర్ ఏరోప్లేన్ గాలికి ఎగిరి మేడ మీదికి చేరుతుంది. ఏరోప్లేన్ ఏరోప్లేన్ కావాలి కావాలి ఏరోప్లేన్. అలా జున్ను ఆ పేపర్ ఏరోప్లేన్ కోసం మేడ మీదికి ఎక్కుతూ ఉంటాడు. ఏరోప్లేన్ ఏరోప్లేన్ కావాలి, ఆడుకుంటా ఆడుకుంటా. అలా జున్ను ఆ ఏరోప్లేన్ దగ్గరకు వస్తాడు. ఏరోప్లేన్ని తీసుకోబోతుండగా మళ్ళీ గాలి వచ్చి ఆ ఏరోప్లేన్ పక్కన చెట్టు మీదికి ఎగురుతుంది. జున్ను ఆ ఏరోప్లేన్ అందుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏరోప్లేన్ ఏరోప్లేన్ కావాలి కావాలి. అలా జున్ను ఏరోప్లేన్ కోసం ప్రయత్నిస్తుండగా జారి మేడ మీద నుంచి వేలాడుతూ ఉంటాడు. జున్ను కింద పడిపోతానేమో అనే భయంతో ఏడుస్తూ ఉంటాడు. మమ్మీ మమ్మీ. గీత వంటగదిలో బిజీగా ఉంది. అబ్బా, ఈ పనులతో సతమతమైపోతున్నాను. అరే, ఇంతకీ జున్ను ఏం చేస్తున్నాడో ఏంటో. అయ్యో, ఈ జున్ను ఎక్కడికెళ్ళాడు? ఇప్పటిదాకా ఇక్కడే ఆడుకుంటూ ఉండాలి కదా. ఏమైపోయాడు? అయ్యయ్యో, రోడ్డు మీద కానీ వెళ్ళలేదు కదా. అరెరే, వంటేమో సగంలో ఉంది. ఇప్పుడెలా? అమ్మో, త్వరగా వెళ్ళి జున్నును చూడాలి ముందు. అలా అనుకుంటూ గీత జున్ను కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. జున్ను జున్ను. అరే, ఇంట్లో కూడా లేడు. కొంపదీసి రోడ్డు మీదకే వెళ్ళాడా? అమ్మో. అలా గీత రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. జున్ను జున్ను. అయ్యయ్యో, ఈ జున్ను రోడ్డు మీద కూడా లేడు. ఎటైనా వెళ్ళిపోయాడా ఏంటి? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి ఏమండి. గీత కంగారు పడుతూ రాజాని నిద్రలేపుతూ ఉంటుంది. ఏమండి ఏమండి, త్వరగా నిద్ర లేవండి, లేవండి మీరు. అరే గీత, ఏంటి అంత కంగారు పడుతున్నావు? ఏమైంది గీత? మన జున్ను ఎక్కడా కనిపించట్లేదండి. ఇల్లంతా వెతికాను, రోడ్డు మీద కూడా చూశాను. అప్పుడే మేడ మీద నుంచి వేలాడుతూ జున్ను గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. మమ్మీ డాడీ కాపాడండి. అరే గీత, ఇది మన జున్నుయే కదా ఏడుస్తున్నాడు. చూడు, త్వరగా చూడు. అవునండి. ఏంటి మేడ మీద నుంచి శబ్దం వినిపిస్తుంది? అరే రే జున్ను, అమ్మో, కింద పడిపోతావు. అయ్యో, అలాగే పట్టుకో, గట్టిగా పట్టుకో, వదలకు. వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. గీత గబగబా మేడ మీదకి వెళ్తుంది. అక్కడి నుంచి జున్నుని ఎత్తుకుని కిందికి వస్తుంది. అంతలో ఆ పేపర్ ప్లేన్ మళ్ళీ గాలికి కింద పడుతుంది. జున్ను ఆ పేపర్ ప్లేన్ ని చూస్తాడు. జున్ను, ఇక్కడే కింద కూర్చొని ఆడుకో, ఎటు వెళ్ళకు, సరేనా? అలా గీత జున్నుని కిందికి దింపగానే జున్ను ఆ పేపర్ ప్లేన్ వైపే వెళ్తూ ఉంటాడు. ప్లేన్ ఏరోప్లేన్ ఏరోప్లేన్ కావాలి కావాలి. ఏంటది? ఓ, పేపర్ ప్లేనా? అయితే జున్ను దానికోసమే మేడ మీదకి వెళ్ళుంటాడు. అమ్మో, ఇంకా నయం, కాస్తలో ప్రమాదం తప్పింది. జున్నుకేం కాలేదు. అప్పుడు మళ్ళీ ఆ ఏరోప్లేన్ గాలికి దూరంగా ఎగిరిపోతూ ఉంటుంది. ఏరోప్లేన్ ఏరోప్లేన్ కావాలి, మమ్మీ కావాలి ఏరోప్లేన్. అరే రే జున్ను, ఆ ఏరోప్లేన్ ఎగిరిపోయింది. ఇప్పుడు దానికోసం ఏడిస్తే నేనేం చేయగలను? ఏరోప్లేన్ కావాలి
ఏరోప్లేన్ కావాలి. ఆ, ఆ, ఆ. అలా జున్ను ఏరోప్లేన్ కోసం ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే చిన్ని, మున్ని, చింటూ ముగ్గురు కలిసి గీత వాళ్ళ ఇంటి వైపే వస్తూ ఉంటారు. ఏ చింటూ, హోంవర్క్ చేసావా? లేదంటే ఈ రోజులాగే రేపు కూడా టీచర్తో తిట్లు తింటావా? అరే ఇదేంటి, ఎవరు ఇంత గట్టి గట్టిగా ఏడుస్తున్నారు? ఓ, అది జున్ను కదా. అవును చింటూ, జున్ను ఏడుస్తున్నాడు. అరే కానీ ఎందుకలా ఏడుస్తున్నాడు? పదండి వెళ్ళి చూద్దాం. అలా చిన్ని వాళ్ళు గీత వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. మమ్మీ ఏరోప్లేన్, మమ్మీ. గీత ఆంటీ, అరే జున్ను ఎందుకు అలా ఏడుస్తున్నాడు? ఎవరు? అరే చిన్ని, మున్ని, చింటూ మీరా? స్కూల్ అయిపోయిందా? అదేంటంటే జున్ను ఇందాక ఒక పేపర్ ఏరోప్లేన్ని చూశాడు. అది గాలికి ఎగిరిపోయింది. అందుకే పేపర్ ప్లేన్ కావాలని ఏడుస్తున్నాడు. ఓ, అరే అంతేనా? కేవలం ఒక పేపర్ ప్లేన్ కోసం ఇంతగా ఏడవడం ఎందుకు? ఇంకొకటి ఇచ్చేసిస్తే సరిపోతుంది కదా గీత ఆంటీ. అవును కానీ చింటూ, నాకు పేపర్ ప్లేన్ చేయడం రాదు. ఓ అవును పిల్లలు, పేపర్ ప్లేన్ చేయడం నాకు కూడా రాదు. అవునా? ఏం పర్వాలేదు అంకుల్, పేపర్ ప్లేన్ చేయడం మాకు వచ్చు. అవునా చిన్ని, నిజంగానా? అవును గీత ఆంటీ, మాకు పేపర్ ప్లేన్ చేయడం వచ్చు, కానీ ప్లేన్ చేయడానికి పేపర్స్ మా దగ్గర లేవు. ఓ సంతేనా? ఇంట్లో అప్పుడెప్పుడో తెచ్చిన పేపర్స్ చాలా ఉండాలి. ఉండండి, నేను ఇప్పుడే తెస్తాను. అలా రాజా లోపలికి వెళ్ళి కలర్ పేపర్స్ ని తీసుకొని వస్తాడు. ఓ ఇదిగోండి పిల్లలు, కలర్ పేపర్స్. అందరూ మీకు నచ్చిన కలర్ పేపర్ ని తీసుకొని త్వరగా ప్లేన్ రెడీ చేయండి. ఇక ఇక్కడ చిన్ని, మున్ని, చింటూ అందరూ తలొక కలర్ పేపర్ తీసుకుని ఏరోప్లేన్ ని చేస్తూ ఉంటారు. అది చూసి జున్ను చాలా సంతోషపడుతూ ఉంటాడు. ప్లేన్, ఏరోప్లేన్, వావ్ ఏరోప్లేన్. అలా పిల్లలంతా ఏరోప్లేన్ చేయడం పూర్తి చేస్తారు. నా ఏరోప్లేన్ చేయడం అయిపోయింది. ఇదిగో జున్ను, చూడు నా ఏరోప్లేన్ ఎంత అందంగా ఉందో. నువ్వు ఆడుకో, ఇదిగో తీసుకో. నాది కూడా అయిపోయింది. ఇదిగో జున్ను, నీకోసం నేను కూడా అందమైన ఏరోప్లేన్ తయారు చేశాను, తీసుకో. ఓ చిన్ని, మున్ని, మీరు కాదు, నేను కూడా తయారు చేశాను. చూడండి, నా ఏరోప్లేన్ మీ ఏరోప్లేన్స్ కన్నా చాలా బాగుంది. చూడు జున్ను, చూడు చూడు, నీకు ఈ ఏరోప్లేన్ నచ్చింది కదా? ఇది కూడా తీసుకో, దీంతో కూడా ఆడుకో. అలా చిన్ని, మున్ని, చింటూ అందరూ వాళ్ళు చేసిన ఏరోప్లేన్లన్నీ జున్నుకి ఇస్తారు. జున్ను చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఏరోప్లేన్, ఏరోప్లేన్. అరే వావ్, జున్ను ఇప్పటిదాకా ఒక్క ప్లేన్ కోసమే ఏడ్చాడు. ఇప్పుడు తనకి 3 ప్లేన్స్ వచ్చాయి, కలర్ కలర్వి. ఇప్పుడు హ్యాపీయా జున్ను? ఇక ఆడుకో. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.